ఆహారం ఒక ప్రపంచ భాష. ఎన్నో తరాలను మరియు సంప్రదాయాలను కలుపుతూ తన సామాజిక పాత్రను ఉన్నతంగా పోషిస్తుంటుంది. సో నా ఒపీనియన్, నన్ను ఫుడ్ అంటే ఏంది అని అడిగితే ఐ విల్ సే ఫుడ్ ఈజ్ అ సెల్ఫ్ రివార్డ్ సెలబ్రేషన్ అని చెప్తా నేను. సో ఫుడ్ ఈజ్ అవర్ బేసిక్ నీడ్ టు సర్వైవ్. ఐ థింక్ ఎవ్రీబడి ద ప్రైమరీ రీజన్ ఫర్ దెమ్ ఈజ్ టు సర్వైవ్ అండ్ సేల్ త్రూ ది లైఫ్. ఎవరైనా ఇంటికి వస్తే ఫుడ్డే, ఫెస్టివల్ అయినా ఫుడ్డే. గుడ్ మూడ్లు ఉన్నావు తిని వండుకో, బ్యాడ్ మూడ్లు ఉన్నావు తిని వండుకో. ఆఖరికి సమ్వన్ పాస్ట్ అవే మన ఇంట్లల్లో అది కూడా ఒక సెలబ్రేషన్ లాగా వాళ్ళకి నచ్చిన ఫుడ్ వండి వాళ్ళని తలుచుకొని మనం తింటాం. ఫుడ్ అనేది మన ఇక్కడ ఎస్పెషల్లీ మన తెలంగాణలో అంత ప్రాముఖ్యత. మన దేశంలో ప్రతి ప్రదేశానికి ఉన్న భిన్నత్వం వల్ల అడుగడుగున ఆహార రంగు, రుచి, విధానాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఇంత పెద్ద ఆహార ప్రపంచంలో తెలంగాణ కూడా తన అద్భుతమైన శైలితో ప్రత్యేక పేరుని నిలబెట్టుకుంటూనే ఉంటుంది. ప్రతి ప్రదేశంలానే తెలంగాణ కూడా చాలా రకాల విభిన్న రుచికరమైన వంటలకు నిలయంగా నిలిచింది. ఇక్కడ తెలంగాణలో చేసేటి సకినాలు, అరిసెలు, సంక్రాంతికి చేసుకునేది నువ్వుల లడ్డు, పల్లి లడ్డు అట్లా చేస్తాం. ప్రతి ఇంటికి పరిచయం ఉన్న పచ్చి పులుసు నుండి ప్రపంచానికి అత్యంత ప్రీతిగల హైదరాబాదీ బిర్యానీ వరకు ప్రతిదీ మిగతా ప్రదేశానికి భిన్నమైనది. పూర్వం వర్తకులు లేదా ప్రజలు దీర్ఘ ప్రయాణాలు చేసే సమయంలో వీలుగా అన్నం, చింతపండు, నీరు, మిరపకాయలు వారితో తీసుకెళ్లి ఎప్పుడు తినాలన్నా కూడా వాటిని కలిపి సులభంగా తిండి పదార్థం తయారు చేసేవారు. అది పరిణామం చెంది నేటి పచ్చి పులుసు లేదా కొన్ని ప్రాంతాలలో చారుగా మారింది. ఎస్పెషల్లీ నేను మాకు పొలాలు ఉన్నప్పుడు నేను అక్కడికి పోయినప్పుడు దాదాపు అక్కడ వచ్చే రైతులు కానీ ఉండేవాళ్ళు కానీ పచ్చి పులుసు తెచ్చుకోవడం. ఎందుకంటే ఎక్కువసేపు నిలువ ఉంటుంది, ఖరాబ్ కాదు, అండ్ ఆ రానెస్ ఉంటుంది కాబట్టి అసలు ఏది కూడా నైఫ్ పెట్టి కట్ చేసి అది చేయరు, అన్ని చేతితో వేసేసి పిసికి చేసే ఒక డిష్ అన్నమాట. అది దానికి ఇంపార్టెన్స్ చాలా ఉంది. కానీ దాదాపు ఇప్పుడు మా జనరేషన్కి ఆ ఫుడ్ ఎవరికి తెలియదని నా ఫీలింగ్. You know, it's quite soothing. It's very rich in your minerals and vitamins. Pachi Pulusu is predominantly and originally from Telugu cuisine. It has a very huge Telugu influence on it. మిగతా ప్రదేశాలలో తయారు చేసే పచ్చి పులుసుకి అసలైన పచ్చి పులుసుకి తేడా ఉంది. చెయ్యడానికి చాలా సులువైన ప్రక్రియ అయినప్పటికీ రుచిలో దేనికి తక్కువ అవ్వకుండా పులుపు, కారం, ఉల్లి రుచిని కలుపుకుని ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి నాకు జ్వరం వచ్చింది, నాకు తినబుద్ధి అయితలేదు, ఆరే నాకు ఈ కూరొద్దు ఆ కూరొద్దు అంటే మా అమ్మ రెండు వండుతుంది. ఒకటి ఎల్లిపాయ కారం, ఇంకోటి పచ్చి పులుసు. నోరు చెడిపోయినా, జలుబు వచ్చినా, ఏది వచ్చినా మన దగ్గర ఎల్లిపాయలు వేయాలి, ఉప్పు వేయాలి, కొంచెం కారం వేయాలి, దంచాలి, నూనె పోసుకొని తినాలి. దానికంటే మించిన స్వర్గం ఇంకోటి ఉండదు. ఇది ఏ ఊర్లన్నా తింటారా లేదన్నా తెలియదు, కానీ మా కాడనైతే ఏదన్నా కానీ ఆఖరి కూర మంచిగా లేకపోయి సరే ఆగు 2 నిమిషాలు ఆగు, ఎల్లిపాయ కారం తీసుకొస్తా అని తీసుకొస్తారు. మన దగ్గర అంత ఫేమస్ ఎల్లిపాయ కారం. చిరుతిండి అదే స్ట్రీట్ ఫుడ్. దీని చరిత్ర చాలా ప్రాచీనమైనది. కొందరి ప్రకారం చిరుతిండి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. గ్రీకుల ప్రకారం ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో చేపని నూనెలో వేయించి అమ్మేవారు. గ్రీకులు అలెగ్జాండ్రియా నుండి ఈ పద్ధతిని స్వీకరించారు. చిరుతిండి కూడా కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. So in the DLF region, if you see all those youngsters who come to work here, very good techies who are part of the IT sector of Telangana, an average salary could be somewhere around 18 to 20,000. For them, you know, they spend about 7,000 for their accommodation, but then they have to eat something. So what is that they can afford is like 50, 60, 80 rupees, 100 rupees, around that. So the average spend, let's consider like 100 rupees. So this street has provided them that option, you know, that facility wherein you will see so many vendors selling food in the range of 50 to 100, max 110, 120. Very affordable, very good food,
People can anytime, even in the middle of the night, they can go have something, grab a bite from DLF area. They have done a tremendous job there. I think it's a classic example of street food available around the clock. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అంటే ఇప్పుడున్న జనరేషన్కి, ఈవెన్ నా ఈ జనరేషన్కి కూడా అందరు పానీపూరి అనే అనుకుంటారు, లేకపోతే చైనీస్ బండి ఫుడ్ అనుకుంటారు. కానీ ప్రాపర్ మన దగ్గర స్ట్రీట్ ఫుడ్ అంటే నేనేం చెప్తా అంటే కట్మిర్చి, ఉల్లిపాయ బజ్జీలు కానీ, పాలకూర బజ్జీలు కానీ, లేకపోతే ఆలు బజ్జీ అండ్ ఎస్పెషల్లీ సర్వపిండి కానీ, గుడాలు, మక్కలు, ఇవన్నీ కూడా మన స్ట్రీట్ ఫుడ్డే. ఇప్పుడు అవన్నీ పోతూ అంటే జనరేషన్ మారిన కొద్దీ ఆ గ్యాప్ వల్ల అవన్నీ ఏజ్ ఓల్డ్ లాస్ట్ రెసిపీస్ అయిపోతున్నాయి. కానీ అసలు నార్మల్ సింపుల్గా ఆయిల్ వేసి బాయిల్ చేసిన గుడాలు ఫ్రై చేసుకొని తింటే అసలు వేరే లెవెల్ ఉంటుంది. కానీ ఇప్పుడు అవి అసలు ఏందో కూడా తెలియదు ఎవరికి. స్ట్రీట్ ఫుడ్ అంటే ఇదే జంక్ మీద ఎక్కువ అయిపోతుంది. కానీ యాక్చువల్ స్ట్రీట్ ఫుడ్ నన్ను అడిగితే ఇప్పుడు మోమోస్ ఎక్కువ అయిపోతున్నాయి. స్టీమ్డ్ ఆయిల్ లేదని చెప్పి మస్తు అట్రాక్ట్ అవుతారు దానికి. కానీ మన దగ్గర కుడుములు ఉంటాయి, అవి కూడా స్టీమ్డ్ ప్రాపర్ ఆడించిన బియ్యంతో చేస్తారు. అండ్ మంచి చిక్కుడు గింజలు వేసి చేస్తారు, పచ్చిమిరపకాయలు దంచి వేసి చేస్తారు. అవి ఒక్కసారి తింటే అసలు మోమోస్ కూడా గుర్తుకు రావు. స్ట్రీట్ ఫుడ్ చాలా ఉన్నాయి, కానీ అవన్నీ ఏజ్ ఓల్డ్ లాస్ట్ రెసిపీస్ లాగా కన్సిడర్ చేస్తారు జనాలు. ఇప్పుడు కనుక అవి మనం పెట్టడం స్టార్ట్ చేస్తే, జనాలు కనుక తినడం స్టార్ట్ చేస్తే, ఇప్పుడున్న స్ట్రీట్ ఫుడ్కి అసలు ఇది కదా స్ట్రీట్ ఫుడ్ అన్న థాట్ ప్రాసెస్కి మారిపోతారు. కొన్నిసార్లు ఏదైనా తినాలి అనిపించి ఇంట్లో ఏం లేనప్పుడు కూడా కొత్త వంటలు పుట్టించే ఐడియాలు వస్తాయి. చాలా సంవత్సరాల క్రితం తెలంగాణలో ఒకప్పటి నల్గొండ, ఇప్పుడు యాదాద్రి జిల్లాలో ఉన్న బొల్లేపల్లి గ్రామంలో అనసూర్య అనే మహిళ ఏదైనా తినాలి, అది కూడా తక్కువ పదార్థాలతో ఉండాలి అని అనుకుంది. తన ఇంట్లో కేవలం బియ్యం పిండి మాత్రమే ఉండడంతో ఒక గిన్నెలో నూనె పోసి మరియు బియ్యం పిండి కలిపి ఒక పదార్థాన్ని తయారు చేసింది. అది కరకరమంటూ రుచిగా ఉండడంతో తన గ్రామంలో అమ్మడం మొదలుపెట్టింది. అంతే, తెలంగాణ ప్రత్యేక వంటకాల్లో అది ఒకటైపోయింది. అదే సర్వపిండి. సర్వపిండి ఫస్ట్ నుంచి వెనకటి నుంచే ఉంది. నేను చిన్నప్పటి నుంచి కూడా ఉన్నది సర్వపిండి. కానీ అప్పుడేమో ఒక గిన్నెకు చేస్తారు, గిన్నె పని గిన్నె చుట్టూ తింపి ఇట్లా మెల్లమెల్లగా కాల్చి అడుక్కు కాల్చి చుట్టూ దింపి గిన్నె పని సర్వపిండి అట్లా చేస్తారు. మనకు పేర్లనే సర్వపిండి అని అంటే, పిండి అంటే ఫ్లార్ మనకు తెలిసిందే. సో ఇది బియ్య పిండితో చేస్తాం మనం. సర్వ అని అంటే వెనకటి కాలంలో మనకు సర్వాలు ఉంటుండే, కొంచెం చెంబులాగా కానీ కొంచెం పెద్దవి. వాటికి ఒత్తి కొంచెం నూనె రాసి చాలా మెల్లగా ఎక్కువసేపు కుక్ చేసి తిప్పుకుంటా దాన్ని కాలుస్తుండే. మాకు ఇంట్లో కట్టెలపై ఉన్నప్పుడు అట్లా చేస్తుండే అనమాట. సో అప్పటి నుంచి అది అట్లా చేయడం నేను చూసిన. కానీ ఇప్పుడు జనరేషన్ మారిన కొద్దీ, కుకింగ్ ఎక్విప్మెంట్స్ పెరిగిన కొద్దీ ఒక్కొక్క డిష్కి దానికి నచ్చినట్టు డిఫరెంట్ గంజులు కూడా తయారైపోయినాయి. నేను అన్నట్టు ఆ పదంలోనే మనకు అది ఉంది. సర్వపిండి అంటే పిండితో చేసి సర్వకి అంటబెట్టి చేసేది అని అర్థం. కానీ ఇప్పుడు చేసే ఎవాల్యూషన్ మాత్రం చాలా డిఫరెంట్. రెసిపీ చేసే పద్ధతి మారిందేమో కానీ టేస్ట్ మాత్రం మనం ఇంకా అదే మెయింటైన్ చేస్తున్నాం. కేవలం ఆకలి తీర్చేది మాత్రమే కాకుండా ఆహారం జీవనశైలిని ప్రతిబింబిస్తూ ఆరోగ్యం మరియు సంస్కృతికి అమూల్యమైన భాగంగా నిలుస్తుంది. ఏ ప్రదేశంలో అయినా ఆహారపు అలవాట్లు అనేవి చాలా కారణాల మీద ఆధారపడి ఉంటాయి. ఆ ప్రదేశంలో పండే పంటలు, వాతావరణం, మతం, ఆర్థిక వ్యవస్థ మరియు దాని చరిత్ర వలన ప్రభావితపడి ఉంటాయి. If you look at different cultures and different regions, food plays a very vital role there. It has cultural significance. It has got religious significance. It has got economic significance. So let's see if you on a festival. So it's people are religiously attached to the festival. There are cultural influences there. There is regional influences there. These things play a very vital role in shaping up the landscape of food in any region. రిలీజియన్ టు రిలీజన్ ఫుడ్ మారుతుందని మనకు తెలుసు. కానీ అది రూట్స్కి పోతే అది ఎందుకు స్టార్ట్ అయింది అనేది ఏన్షియంట్ టైమ్స్ నుంచి, మన పాతకాలం నుంచి ఉన్నాయి. ఎవ్రీ వన్ కుక్స్ ఇన్ దేర్ ఓన్ డిఫరెంట్ వే అని నాకు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి మా ఇంట్లో వి కుక్ పులిహోర, కానీ మీరు ఒక ప్రాపర్
బ్రాహ్మిన్ ఇంటికి వెళ్ళి పులిహోర తింటే దట్ విల్ బీ టూ డిఫరెంట్. అంటే ద రేంజ్ ఆఫ్ కుకింగ్ ఫుడ్ ఫ్రమ్ ద రూట్స్ అది మన ప్రీవియస్ టైమ్స్ నుంచి చేంజ్ అవుతూ వచ్చింది. అండ్ ఇక్కడ మన దగ్గర ఉన్న క్యాస్ట్కి పేర్లు పెట్టాలంటే ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క క్యాస్ట్కి ప్రతి ఒక్క ఒథెంటిక్ డిష్ ఉంటుంది, దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అది మన తెలంగాణలో ఉన్న గొప్పతనం. ఏ ఇంటికి పోయినా ఒక యూనిక్ డిష్ ఉంటుంది, దాన్ని ఒక డిఫరెంట్ తరీకాల చేసే ఒక విధానం ఎక్కడన్నా చూడొచ్చు అంటే అది మన దగ్గరనే. ఆహారం మరియు పండగలు పరస్పరం బలపరుచుకుంటాయి. ఆహారం పండుగ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. పండుగలు విభిన్న వంటకాలను ప్రదర్శించడానికి మరియు ఆస్వాదించడానికి ఒక వేదికగా నిలుస్తాయి. ఆహారంతో పండగకి ఉన్న ఈ సంబంధం చాలా చిరస్మరణీయ అనుభవాలని సృష్టిస్తుంది. If you look at when we gather in any social gathering or religious gathering, food plays a very important role because food is so emotional, so required a thing in any gathering that whenever we invite someone, we want them to treat well. That's hospitality. So we want to present the best food that is possible. The best tasting food with new dishes, good liking food, because we want to be more hospitable. తొలి పండగ తొలి ఏకాదశి రోజు సకినాలతో మొదలవుతుంది. బతుకమ్మ రోజు మలిద ముద్దలు, గ్యారాలు చేసి బంధుమిత్రులకు పంచుతారు. దసరా నాడు నచ్చిన వారు చాలా ఇష్టంగా తమదైన శైలిలో మటన్తో పండగ ముగిస్తారు. The best food I can eat every single day is rice with dal and fried meat, khichdi. But I can cook biryani 24/7. బిర్యానీ ఎలా మొదలయ్యింది అన్న ప్రశ్నకి జవాబులు చాలానే ఉన్నాయి. కానీ బిర్యానీ ఎక్కడ బాగుంటుంది అన్న ప్రశ్నకి ఒక్కటే జవాబు, అది హైదరాబాద్. పారడైజ్, షాదాబ్, బావర్చి, మెరిడియన్, మెహఫిల్ ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగునా ఇంకెన్నో ఉన్నాయి. నన్ను బిర్యానీ అని అంటే అది పక్కా హైదరాబాదే. అండ్ కానీ ఇప్పుడు బిర్యానీలో కూడా మనకి చాలా డిఫరెన్సియేషన్స్ అయిపోతున్నాయి. ఎందుకంటే వేరే స్టేట్ వాళ్ళు ఇక్కడ ఎక్కువ స్టే చేయడం కానీ, ఈవెన్ పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర, నార్త్ ఇక్కడ ఉండడం వల్ల ఆ బిర్యానీ ఒథెంటిసిటీ కూడా పోయిందని నాకు అనిపిస్తుంది. అసలు బిర్యానీ అంటే అసలు కారం ఉండదు, అసలు కారప్పొడే వాడరు. అది ఒథెంటిక్గా ఫ్లేవర్ఫుల్గా తింటే అన్ని స్పైసెస్ వేస్తాం కాబట్టి దాంతో స్లైట్ ఘాటు, స్లైట్ కారం, ఆ ఫ్లేవర్నెస్ ఉండాలి. కానీ దాని ఒథెంటిక్నెస్ కూడా పోయిందేమో ఎక్కడ అని నాకు అనిపిస్తుంది. దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి, మనకి నిజామ్స్ నుంచి వచ్చింది. మన దగ్గర అప్పుడు ఈ చిల్లీ పౌడర్ యూసేజ్ చాలా తక్కువ, కానీ ఇప్పుడు అన్ని రెసిపీస్ మార్చేశారు. టేస్ట్ ప్యాలెట్కి తగ్గ చేసేస్తున్నారు అందరూ. తెలంగాణ అనగానే, బిర్యానీ అనగానే కారం, నూనె, ఉప్పు అని అనుకుంటున్నారు. బట్ ఐ వాంట్ టు బ్రేక్ దట్ మిత్ అండ్ సే ఇట్ ఈస్ బియాండ్ దట్. ఒక్కసారి ఒథెంటిక్ ఫుడ్ టేస్ట్ చేస్తే దాని ఎసెన్స్ పడితే ఇవేవి తినలేం. According to the historians, when Aurangzeb appointed Nizam ul Mulk as the governor of Hyderabad region, that's how the biryani came into this region during the times of Nizams. And here, the Khansamas means the chefs, they took the regional ingredients to shape up the biryani. That's how the Hyderabadi biryani came into existence. Now, there's a difference between Hyderabadi biryani and other regional biryanis. We have got so many, the popular are like 32 different versions, different regions. They do amazing biryani. I'm not saying that like their biryani is not good. It's really good, but they have their regional ingredient influence over their versions. Like if you see in Kolkata, they put this potato in the biryani. Now, why do they put potato in the biryani? Because when Portuguese introduced potatoes, it was a luxury item at the time. It was very expensive. So the chefs during that time thought, we wanted to use, that was a star dish there. So they wanted to use an expensive ingredient into the biryani. So they started adding potatoes to their biryani. Now, over a period of time, potatoes have become very cheap. We started cultivating potatoes. It's for now 30-40 rupees per kg. So this has become a cheap item. So in Hyderabad, if we add a potato, we consider this as a cheap version of the biryani. It's not like that. Potato is a very good vegetable, I would say. In our region in Hyderabad, when Hyderabadi biryani
was shaping up, they used the finest ingredients. It's a jewel dish of Hyderabad. So what did they use? Our region, we use mostly Telangana goat meat. You know, we call it as Telangana potla, which is one of the best meats available today. So we use, because in our region it is commonly found. You know, people have this Telangana potla, they breed it, they have this easily available to us. But you go to other regions, like if you go to North India, Telangana potla is not available. So you have to use a local breed there, but the taste may change. So why Hyderabadi biryani? Hyderabadi biryani is one of the best if it is done the authentic way. I love, apart from Hyderabadi biryani, is I love Bombay biryani, which is very spicy. It has potatoes in it, tomatoes are also there. Very tasty, very spicy. I love Bombay biryani. The other reason why I love Bombay biryani is my mother was from Bombay, so I love Bombay biryani. It is awesome biryani. Now you go to Kolkata biryani, another great version of biryani. Then the Lucknowi Awadhi style of biryani, awesome biryani. Then you have Sindhi biryani is also really very good. You know, I personally do not want to say that, like, you know, this biryani is number one and that biryani is number two or number three. Why? Because, you know, I love food. And when the region changes, the ingredients also change. So their version is also really good. Our version is also really very good. And Hyderabadi biryani is all-time favorite for me because I'm an expert in Hyderabadi biryani. తెలంగాణ ఆహారం కేవలం భోజనమే కాకుండా అది ఒక అద్భుతమైన సంప్రదాయం. ఇది రాష్ట్రం యొక్క వ్యవసాయం, చారిత్రక ప్రభావాలు మరియు ప్రజల రోజువారీ జీవితాలను ప్రతిబింబిస్తుంది. ప్రతి వంటకం ప్రాంతీయ సాంస్కృతిక సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ డాక్యుమెంటరీ ద్వారా తెలంగాణ వంటకాలను మరియు ఆహారానికి ఉన్న సాంస్కృతిక మరియు సామాజిక ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాం. ప్రతి వంటకంలో, ప్రతి భోజనంలో ఒక కథ ఉంది. భూమి, ప్రజలు మరియు తెలంగాణ యొక్క శాశ్వత సంప్రదాయాలకు ఒక సంబంధముంది. తెలంగాణ యొక్క రుచికరమైన వీధులు మరియు వంటకాల మధ్య ప్రయాణం ముగిసిన తరువాత మనం కేవలం ఆహార రుచులకే కాకుండా ఆహారం ఎలా సాంస్కృతిక అస్తిత్వాన్ని ఏర్పరుస్తుందో అనే అర్థాన్ని కూడా తెలుసుకున్నాం. తెలంగాణ ఆహార ప్రపంచం మనకు అద్భుతంగా సంతృప్తిని ఇచ్చింది మరియు మనం తీసుకున్న రుచులు మన అనుభవంలోనే మిగిలిపోతాయి.